హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఇంకా చిరాకు పరుస్తాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు ధనాదాయం అంతగా సరిపోక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. అలాగే స్వల్ప ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి వాటికి సంసిద్ధమై ఉండండి. ఇంటా బయట చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక అనవసరమైన ఆలోచనలు, ఒత్తిడి, చికాకు వీటితో మీరు చాలా ఇబ్బంది పడతారు. అలాగే నిందలు మోయాల్సి వస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు అధిక శ్రమ అనేది కనబడుతుంది. చేసే పని ఎక్కువగా ఉంటుంది, ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే పెద్దలను గౌరవించడం వలన కొన్ని ప్రయోజనాలను అయితే పొందగలుగుతారు. ఇక విదేశీయానం వాయిదా వేయండి. అలాగే ఈరోజు తులారాశి వారు మిత్రుల నుండి ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు, వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ఇక నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూలను నిరాశ కలిగిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరిన్ని చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగవు. ముఖ్యంగా విద్యార్థుల ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. అలాగే మహిళలకి మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.